ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రాజధాని మార్చేది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎండ్ అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎండ్ అవుతుంది. చేతి వృత్తుల వారు, చిన్న సన్నకారు రైతులు వారందరూ కూడా మళ్ళీ వలసలు వెళ్ళే పరిస్థితి వస్తారు. అమరావతిని ఏపీ రాజధానిగా తీర్మానం చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని అయితే కేంద్రానికి పంపింది కదా, దీనిపై రాజకీయంగా ఏపీలో ఉన్న పార్టీలు కానీ లేకపోతే ఇతర కీలక నేతలు కానీ ఏమనుకుంటున్నారో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సిపిఐ జాతీయ నేత రామకృష్ణ ఉన్నారు. సార్ ఏంటి, ఎలా చూస్తుంది సార్ మీ పార్టీ అసెంబ్లీ తీర్మానాన్ని? అసెంబ్లీ తీర్మానాన్ని మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే పార్లమెంట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి వారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన ఉంది. తద్వారా రాబోయే కాలంలో ఎలాంటి శశభిషలు లేకుండా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మన అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి కావడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, రాష్ట్ర విభజన బిల్లు 2014 దాన్ని ఆమోదించే సమయంలో అందులో మీరు ఏ అంశాలైతే పేర్కొన్నారో ఆ అంశాల ప్రస్తావన కూడా చేయాలని కోరుతా ఉన్నాను. ఆ రోజు ఏ అంశాలైతే మీరు హామీ ఇచ్చారో వాటిని అమలు జరిగాయా లేదా, అమలు జరగకపోతే ఏ రకంగా చేయాలని చూడాలి. ఎందుకంటే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా మీరు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతోపాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడారు. ఏ అంశాలైతే అందులో పొందుపరిచారో వాటన్నిటి కూడా దీంతో పాటు అమలు చేయాలి. ఏదేమైనా సరే అమరావతి రాజధాని ప్రాంతం తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కేంద్రీకరణ చేసింది. అమరావతి రాజధాని అభివృద్ధి కావాలి, వెంటనే కావాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతాను. చాలా మందిలో ఉన్న డౌట్ సార్, ఇది ఒకటి కేంద్రం ఆమోదిస్తే ఈ తీర్మానాన్ని అమరావతికి అదనంగా వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఎవరైనా సీఎం మారితే వాళ్ళకి నచ్చిన చోట రాజధాని పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఇది ఉపయోగపడతారు అంటే చట్టం. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రాజధాని మార్చేదేనా? గతంలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ఆలోచించి ఈ పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధాని ఉండాలని ప్రతిపక్ష నాయకుడు ఆయన అంగీకరించాడు. 30,000 ఎకరాల భూములు ఉండాలన్నాడు. మరి అన్నాయన మళ్ళీ ఏం చేశాడు? అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటాడు. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఆందోళన వచ్చింది. తర్వాత ఆయన గవర్నమెంటే పోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అమరావతి రాజధాని మళ్ళీ కొనసాగిస్తాం. ఈ విభజన చట్టంలో అంశాలు లేటుకి కారణం ఏంటి సార్? ఏపీలో వీక్ రాజకీయం ఉండడం వల్ల ప్రభుత్వ అధినేతలు అంత వీక్ ఎందుకు కనబడుతున్నారు ఈ 10 ఏళ్లలో? ఒకప్పుడు కేంద్రాన్ని నడిపించారు, అప్పట్లో చంద్రబాబు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎందుకు ఇంత వీక్గా కనపడుతుంది సార్? వీక్గా కనపడడం కాదు, వీరు నిజంగా అంటే వీరు వారితో పోరాడలేని పరిస్థితిలో ఉన్నారు. నరేంద్ర మోడీని చూసి భయపడిపోతూ ఉన్నారు. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా మోడీ కొమ్ము కాస్తూ ఉన్నాయి, మోడీకి మద్దతు ఇస్తూ ఉన్నాయి. దాని పర్యవసానంగానే మనకు వాయిస్ లేకుండా ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకరికొకరు వీరు విమర్శించుకుంటారు. ఢిల్లీకి పోయిన తర్వాత అందరూ కూడా ఏకోన్ముఖంగా ఆడ మోడీని బలపరుస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగా మన ఆంధ్ర వాయిస్ వినపడడం లేక దురదృష్టవశాత్తు పార్లమెంట్లో ఉభయ సభల్లో, రాజ్యసభలో, లోక్సభలో 2 చోట్ల కూడా ఆ 2 పార్టీలకు వారికే ఉన్నారు, లేదా బీజేపీకి జనసేనకు ఉన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు, వారు మాట్లాడలేరు. మరి మాట్లాడాల్సిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకే, మోడీకే మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి వారు మాట్లాడలేరు. మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి మేము వ్యతిరేకించడం లేదు, కానీ అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మీరు పదే చెప్పారు, 4 సార్లు శంకుస్థాపన చేశారు. దాని గురించి మీరు ఇవాళ మర్చిపోతూ ఉన్నారు. దాన్ని జిందాల్ తెచ్చిపెడతా ఉన్నారు, మరి జిందాల్ కూడా ఏం చేయలే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 4 సార్లు శంకుస్థాపన జరిగినా సరే, ఇన్నేళ్ళు అయినా సరే ఒక అడుగు ముందుకు పడలే, ఓన్లీ కాంపౌండ్ వాల్ కట్టారు. కాబట్టి దీన్ని బట్టి ఏమంటే వెనుకబడిన ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అనే అనుమానం అనేది అందరిలో కలుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, మీరు ఎట్లయితే మిట్టల్ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతా అన్నారో దాన్ని కొద్దిగా తగ్గించి
ఈ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకా ఎండ్ అయిపోయినట్టుంది సార్. నో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎండ్ అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎండ్ అయిపోతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైనే ఉంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనడంలే, చంద్రబాబు నాయుడు గారిపైనే ఉంది. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే చెప్పారు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే అని. మీరే కాపాడాలి దాన్ని. దానికి ఒకవేళ దాన్ని మీరు ఇంకేమన్నా కానలేదు దాన్ని వదిలిపెట్టి అనుకో, మిమ్మల్ని వదిలేస్తారు జనాలు. ఏప్రిల్ 12వ తారీఖు మీటింగ్ ఏంటి సార్ అనంతపురంలో మీ పార్టీ పెడుతుంది? అదే మా పార్టీ పాదయాత్ర ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబి రామజన్నదాన్ని తెచ్చారు. దీని పర్యవసానంగా ఇవాళ జరుగుతున్నది ఏమంటే, గతంలో వర్కర్స్కి ఒక హక్కుగా ఉన్నది, ఆ హక్కు కోల్పోతారు, ఒక స్కీమ్గా మాత్రమే ఉంటుంది. నంబర్ 2 గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చాయి. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు, 60% కేంద్రము, 40% రాష్ట్రం భరించాలంటున్నారు. మూడోది, పనులు ఎక్కడ పెట్టాలి, ఏ జిల్లాలో పెట్టాలి, ఏ గ్రామంలో పెట్టాలని నిర్ణయించే అధికారం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ గవర్నమెంట్కి ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటా ఉంది. అనేక జిల్లాల్లో అసలు పనులే లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో గోకులం షెడ్స్ అని వేసారు 15,000 మందికి. ఇప్పుడు దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది భరించాల్సి వస్తూ ఉంది. తర్వాత వేజ్ నిర్ణయించేది కూడా ఆ అధికారం లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఏమంటే చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. గ్రామీణ ప్రజలు, ప్రత్యేకించి పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, చిన్న సన్నకారు రైతులు, వారందరూ కూడా మళ్ళీ వలసలు పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన చట్టం ఇది. అందుకోసం దీనిపైన ఏప్రిల్ 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మహాపాదయాత్ర వేలాది మందితో చేస్తా ఉన్నాం. అనంతపూర్ టు బండ్లపల్లి అనే దగ్గర యాక్చువల్లీ ఈ పథకం ప్రారంభమైంది. ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేసి, దూరం ఉంటుంది సార్ అది, అక్కడ నుంచి దాదాపు 40 కిలోమీటర్స్ మొత్తం జనంతో. అవును, మొత్తం జనంతో 3 days. ఓకే సార్. సార్ చివరిగా ఉంది, ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు, ఏంటంటే సౌత్ ఇండియాకి బాగా అన్యాయం జరుగుతుంది అంటున్నారు, నిజమేనా సార్? అదే దీన్ని స్టడీ చేయాలి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించాలి. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎవరి పట్ల విచక్షణ చేయకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే హర్రీబరీగా చేయకుండా అందరితో సంప్రదించి చర్చించి ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఇది రామకృష్ణ గారి అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం.